వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులకు సంబంధించి సీరియస్గా తీసుకున్నారు లోకేష్. దానికి అనుగుణంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కఠిన చర్యలకి ఆదేశించారు. దాని ఫలితం ఇప్పటికీ ఏదైతే ప్రధాన కార్యాలయం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం రాష్ట్ర కార్యాలయం మీద దాడి, అట్లాగే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అట్లాగే గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులకు సంబంధించినటువంటి యాక్షన్ జరుగుతోంది. అందులో భాగంగా గుడివాడకు సంబంధించినటువంటి వాళ్ళని దాదాపు 12 మందో 13 మందినో అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో నెల్లూరు జైల్లో ఉన్నారు. అయితే వాళ్ళందరినీ విచారించడానికి తమకి అనుమతి ఇవ్వమని, అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతి ఇవ్వమని పోలీసులు కోర్టును కోరితే అందరినీ 2 రోజుల పాటు విచారించమంది. దాంతో ఈవేళ నెల్లూరు జైలు నుంచి వాళ్ళని గుడివాడకి తీసుకొచ్చి అక్కడ ప్రశ్నిస్తారు ఇవాళ రేపు. ఆ తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ తీసుకెళ్ళి నెల్లూరు జైల్లో సబ్మిట్ చేస్తారు. టోటల్గా విచారణ. సాధారణంగా వీటిట్లో వాళ్ళు ఏం చెప్తారు, కొడాలి నాని పేరు చెబుతారా, కొడాలి నాని చెప్తేనే చేశామని అన్నటువంటి దాని చుట్టూతానే కొడాలి నాని భవితవ్యం ఆధారపడి ఉంది.